తెలుగు సినిమా కథలు భలే కొత్త కొత్తగా మారుతూ ఉన్నాయి. కొత్త కొత్త నటీనటులు వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక మనం గమనిస్తే రాగ్మయూర్ అనే పేరు బాగా వినబడుతుంది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సిరీస్ శివరాపల్లి కానీ, ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో, మొన్న ఈ మధ్య వచ్చిన సినిమాలు కానీ, ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ, ప్రతి దగ్గర కూడా రాగ్మయూర్ పేరు కనబడుతుంటే ఎవరి రాగ్మయూర్ అని ఒకసారి చెక్ చేశాను. చేయగానే ఆ అబ్బాయిని పిలవాలనిపించింది, మీకు పరిచయం చేయాలనిపించింది. అందుకనే అస్సలు ఆలస్యం చేయకుండా రాగ్మయూర్ గారిని అడగగానే వచ్చారు. హాయ్ రాగ్మయూర్ గారు. హాయ్ హాయ్. కంగ్రాచ్యులేషన్. కూడా మీరు ఎప్పుడు నా గురించి ఎతుకుతారు, పిలుస్తారని. థ్యాంక్ యూ. అంటే ఖచ్చితంగా మన రోజు వచ్చినప్పుడు ఎతకాల్సిందే ఎవడైనా. అది నేను ఇవాళ ఎతికాను. ఫ్యూచర్లో చాలామంది ఎదుగుతారు మీ గురించి. థ్యాంక్ యూ. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య చూశాను, ఒక్కొక్క సినిమా అదగొట్టేస్తున్నారు. అంటే మీకున్న క్యారెక్టర్ పరిధి, అది హీరోనా, లీడ్ రోలా, ఇంకోటి అని చూసుకోరు మీరు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మలయాళం ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పేర్లు కూడా తెలియదు, కానీ మనం వాళ్ళ సినిమాలు చూసేస్తుంటాం. అలాంటి వాళ్ళల్లో మీరు వేరే పరభాష వాళ్ళందరికీ మీరు మలయాళం ఆర్టిస్ట్ అనమాట. ఆ పాయింట్లో చెప్పాను. యాక్చువల్లీ చాలా తెలివిగల వాళ్ళందరూ డైరెక్టర్స్ అవుతారు. ఏంటో మీరు యాక్టర్ అయ్యారు. అదేంటో అంటే ఎంత తెలివి, ఇప్పుడు డైరెక్టర్ అయింది కాబట్టి ఎంత తెలివిగా ఉండడం లేదో నాకు తెలియదు. ఓకే, బట్ అది తెలివైన డెసిషన్ కాదో నాకు తెలియదు. బట్ ఎనీవేస్, అంటే చిన్నప్పటి నుంచి సినిమా పైన పిచ్చి అయితే ఉండింది. బట్ చిన్నప్పటి నుంచి కొంచెం ఇంకా చదివే మనకి కూడు నీడ పెడుతుంది అని ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోయి. బట్ ఆ పిచ్చి అయితే ఉండిపోయింది. కానీ అంత చదువుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక దగ్గర ఉన్నా కూడా ముందు లైఫ్ ఏంటో తెలుసుకుని ట్రావెల్ చేశారేమో అనిపించింది. అంటే మీ చదువు తెలిసినాక మీరు బీటెక్లో టాపరు, అన్నిట్లో చదువులో అనే దగ్గర నుంచి టాపరు, లైఫ్ మీద కూడా బాగా జాగ్రత్త ఉందనేది నాకు బాగా తెలుసు. అంటే మా పెరిగింది మిడిల్ ఎగ్జాక్ట్ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. వేర్ ప్రతి రూపాయి చదువుకు వెళ్ళేది. మేమేదో మాకు వెకేషన్లు అంటే ఏంటో తెలీదు. ఈ ఫంక్షన్లకి వెళ్ళడాలు ఇవి వెళ్ళడం ఏం తెలియదు. స్కూల్కి వెళ్తున్నామా, వస్తున్నామా, తిన్నామా, ఎగ్జామ్స్ రాస్తున్నామా, పోనీ బర్త్డేకి చిన్న అదేంటి చిన్న బేకరీస్లో ఉంటాయి కేక్స్, అవి ఇట్లా గట్టిగా ఉంటాయి చూడండి కేక్స్, లోపల డార్క్ బ్రౌన్గా, బయట అంతా క్రీమ్గా, అవే ఇంకా అలా సెలబ్రేట్ చేసుకోవడాలు. వెరీ సింపుల్ లైఫ్ అనమాట. ఇంకా దారుణం అయ్యంగార్ బేకరీస్ ఇంకా ఇది. బట్ చెప్పింది ఏంటంటే, సో వెరీ సింపుల్ లైఫ్ అండ్ వెరీ సింపుల్ గోల్స్. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, అది మంచి ఇంజనీర్ అవుతావు, మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు డబ్బులు వస్తాయి, లైఫ్ బెటర్ అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు పెద్దగా. బట్ అదేదో తెలియదు చిన్నప్పటి నుంచి. ఆ సినిమాలు అంటే అదొక ఇదే ఏర్పడింది. మీరు చెప్పింది 99% ఇండియన్స్కి ఉండే ఒక సిస్టమ్ అంతే. ఇది బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం వస్తుంది, బాగా లైఫ్ సెటిల్ అవుతుంది, అంతే. వేరే ఏమీ లేదు. అదే టిపికల్ మిడిల్ క్లాస్ ఏం కాదు, ఒరిజినల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా లేవు. లైక్ అంటే టిపికల్ ఒక ఏజ్, ఓకే లెట్స్ డ్రింక్ ట్రై చేద్దాం, స్మోక్ ట్రై చేద్దామా, అవి కూడా ఏం లేదు. వెరీ ఎక్స్ట్రీమ్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేని మనిషివి. ఎప్పుడు సినిమా అంటే నీకు ప్రేమ పుట్టింది? అదే చిన్నప్పటి నుంచి సినిమాలు. లైక్ చిన్నప్పుడు ఓన్లీ డీడీ ఉండేది. డీడీలో సాయంత్రం సండే రోజు 4 సినిమా. హిందీ సినిమా చూడాలంటే ఫ్రైడే నైట్ 9 o'clock డీడీ మెట్రో అని ఒకటి వచ్చేది. ఈ వీకెండ్లో వచ్చే సినిమాలు కంపల్సరీ చూడాల్సిందే. అండ్ సమ్మర్లోనే కేబుల్ టీవీ ఉండేది, ఎందుకంటే మిగతా రోజుల్లో బయటది చదువులు పాడైపోతాయి. అండ్ 100 రూపాయలు 75 రూపాయలు మంత్లీ ఖర్చు. సో ఇవన్నీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీటి వల్ల సమ్మర్లో అయితే విచ్చలవిడిగా చూసేవాళ్ళం. ఇంకా మా హస్బెండ్ చూసేవాళ్ళం, నేను మా అన్నయ్య కలిసి. సో అప్పుడు సినిమా అబ్జార్ప్షన్ చాలా ఉండేదన్నమాట. సో అలా అండ్ దొంగ ఒక కేబుల్ కనెక్షన్ ఉండేది అనమాట. తీసేసి రాత్రి మళ్ళీ పొద్దున్న లేచి తీసేసాలన్నమాట. బికాజ్ ఆ కేబుల్ కనెక్షన్ వాడు ఆడ ఎప్పుడు వసూళ్ళకి వస్తాడో తెలియదు. మొత్తానికి దొంగ మీరు యాక్చువల్లీ అలా కేబుల్ దొంగ. సో అలా రాత్రిళ్ళు కొన్నిసార్లు చూసేవాళ్ళం. బట్ ఎనీవేస్, సో అలా దొంగగా చూడడం వల్లే మరి ఏంటో తెలియదు, కానీ ఆ ఇంట్రెస్ట్ చాలా ఉండింది. యాక్చువల్లీ ఆ ప్యాషన్ ఎక్కువైపోతుంది. అమ్మో అక్కడ ఏదో ఉంది. సో ఒక క్యూరియాసిటీ. దెన్ స్లోలీ పెద్దగా కొలిది ఐ యూస్ టు అనలైజ్ ఫిలిం. ఐ వాజ్ ఫిలిం క్రిటిక్ ఫర్
ఫర్ ఫ్యూ ఇయర్స్, ఒక 5-6 years ఆన్లైన్ వెబ్సైట్స్కి రాసేవాడిని నేను రివ్యూస్. ఓ, ఏ వెబ్సైట్స్కు? చిత్రమాల అని ఉండేది. సో ఇప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్. చిత్రమాలకు నేను కూడా చేశానండి. సో చిత్రమాల కూడా నేను ఎంప్లాయ్. సో తెలుసు. సో నేను దానికి ఫ్రీలాన్సింగ్గా చేసేవాడిని. ఇంకా వేరే పేరు కూడా వేసేవారు. ఏం పేరు వేసేవాళ్ళు? రకరకాల ర్యాండమ్. ఓకే. ఎన్ని సినిమాలకు రాసి ఉంటారంటే నాకు తెలిసి మీరు 2012 నుంచి సో నేను 13 నుంచి 17 వరకు రాశాను. ఒక 4-5 years రాశాను. సో అందులో మా రాజన్ డీకే సినిమా కూడా రాశాను. డీ ఫర్ దోపిడీ అని వచ్చింది కదా. బట్ ఎనీవేస్, సో ఏదో రకంగా ఛానల్స్ చేసుకునేవాడిని. బట్ యాక్టింగ్ అనేది ఈజ్ మై మేజర్ ఫోర్టే అని అర్థం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా డ్రామాలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. చదివే మళ్ళీ నాటకాలే. కానీ వీటన్నిటికీ ఇంట్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే నేను నా బీటెక్ అవగానో ఏదో అవగానో నేను యాక్టర్ అయిపోతానమ్మా అని రాలేదు నేను. సో నా గురించి నాకు తెలుసు. నేను ఫైనాన్షియలీ సెక్యూర్ అయ్యే వరకు నేను, బికాజ్ నాకేమీ ఆస్తులు లేవు, లెగసీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కష్టపడి వచ్చారు, నేను అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి నేను కష్టపడి రావాలి. సో నాకు ఈ రిస్క్ తీసుకునే ఆస్కారం లేదు పర్సనలీ. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే, యాక్టర్ అయినప్పుడు అవుతాం. నేను బేసికలీ అన్ యాక్టర్. నాకు హీరో అయిపోవాలి, స్టార్ అయిపోవాలి అని ఎప్పుడూ లేదు. అవుతుంది అది జనాలు చేస్తారు, డైరెక్టర్స్ చేస్తారు. మన చేతిలో ఏం లేదు. మనం ఇన్ఫ్యాక్ట్ అట్లా ఏం చేసుకుంటేనే దెబ్బతింటామని నా ఫీలింగ్. కరెక్ట్. సో బట్ ఫైనల్గా అల్టిమేట్లీ నువ్వు చేయాల్సిందేంటి? మంచి యాక్టింగ్. ఆ మంచి యాక్టింగ్ కావాల్సిందేదో నేను నేర్చుకుంటూ పోయాను. నేను చాలా థియేటర్ చేసుకున్నాను. దెన్ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేసుకుంటూ పోయాను. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అవే వస్తాయిలే అని. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మన్ ఇరానీ ఉన్నారు, ఆయన 45 yearsకి డెబ్యూ అయ్యారు. కరెక్ట్. సో ఆయన 45 అండ్ ఆయనకి ఎంత డిమాండ్, ఎంత అప్రిషియేషన్ వస్తుంది ఆయనకి. సో ఆయనకి అప్పుడే వచ్చినప్పుడు నాకు కూడా వచ్చినప్పుడు వస్తుంది. నేనేమి కంగారు పడు, అయ్యో ఇంకా నేను హీరో అయిపోవాలి, ఇంకెన్నాళ్ళు ఈ జాబ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట. అయినప్పుడు అవుతుంది. సో ఎప్పటికప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ ఆడిషన్స్ అటెండ్ అయ్యేవాడిని వీలైనవి ఇన్ ది సెన్స్. సో నాకు కొంచెం కాస్త ఆ క్రిటికల్ థింకింగ్, ఆ ఎడ్యుకేషన్ వల్ల కాస్త కొంచెం బెటర్. మీరు ఆ క్రిటికల్ థింకింగ్ లో ఉండబట్టే మీరు ఇవాళ బెటర్ పొజిషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ లేదంటే కనుక ఎన్నాళ్ళు అయింది వచ్చి అని ఒక డిప్రెషన్ మూడ్ లోకి వెళ్తారు. ఎందుకంటే ఎప్పుడు దీంతోనో ఆలోచిస్తే పనులవు. ఇది రెండు కలిపి ఆలోచిస్తేనే కొంచెం ఎగ్జాక్ట్లీ ముందుకెళ్ళామని నా ఫీలింగ్. 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మందిని చూస్తాను కదా నేను, ఇలా వచ్చేసి అలా ఆర్టిస్టులు అయిపోవాలనుకుంటారు. చాలా అంటే హార్ట్కి తీసుకొని కృంగిపోయి ఆర్ ఒక ఇది రాగానే రెచ్చిపోయి అవన్నీ ఉట్టి ఇది పాడితేనే అవుతుంది. ఇది వాడితే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. యాక్చువల్లీ బాబు నువ్వు ఏదో రోజు నువ్వు పడతావు. సో ఏ రోజుకి ఆ రోజు టేక్ ఇట్ 1 day at a time. ఇవాళ నీకు వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి ఇవాళ బిహేవ్ చేయి, రేపు వచ్చిన బట్టి రేపు. బట్ ఇవాళ వచ్చేసిందని ఇవాళ ఎగిరిపోతే ఇంకా. యాక్చువల్లీ ఫస్ట్ అవకాశం ఇప్పుడు నేను ఒకసారి, నాకు ఇది యాక్చువల్లీ ఫిలిం క్రిటిక్ అని మీరు నాకు తెలియదు. యాక్చువల్లీ ఇది తెలిసి నాకు మజా వస్తుంది. ఇప్పుడు నేను మీ సినిమాలకు సంబంధించిన రివ్యూలు చదువుతున్నప్పుడు మీరు కూడా రాసి ఉంటారు కదా, రైట్? అప్పుడు నేను ఇలా రాశాను, ఇప్పుడు నాకు ఇలా వస్తున్నాయి అనేది ఏమైనా ఉందా? అదేం లేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎంత చండాలంగా రాసామని అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎంత బ్యూటిఫుల్గా ఆర్టికులేట్ చేసి రాస్తున్నారు. నేనేంటి అప్పుడు చిన్నప్పుడు కదా అంత పెద్దగా రాయడం రాదు. అప్పుడంతా టెక్స్ట్. సరే ఈ ఇప్పుడన్నీ అంటే వీడియో రివ్యూస్ అవన్నీ వస్తున్నాయి, కానీ అప్పుడంతా టెక్స్ట్ ఇంగ్లీష్లో రాసి సమ్ 400 wordsలో రాసియాలి వాళ్ళకి. ఒక 10 word మైనస్ ఇది. సో వర్డ్ డాక్యుమెంట్లో రాసుకొని వర్డ్ కౌంట్ చూసుకొని పంపించేవాళ్ళం ఈమెయిల్లో. సో ఎనీవే ఒక్కోసారి ఏమైందంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేవి, ఇట్లా రాయాలి. నాకు ఎందుకు కొంచెం ఫ్రీ స్టైల్ రైటింగ్ ఇష్టం. కొన్నిసార్లు ఈ ఫార్మాట్లోనే రాయాల్సినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ రియల్లీ బిలీవ్ ఇన్ categorizing a review into analysis, positives, reviews, rating. First of all, rating అనేది అస్సలు నచ్చదు నాకు. The thing I hate the most about reviews is the number. ఎలా ఇస్తాం వితౌట్ నెంబర్ రేటింగ్ ని పట్టించుకోరు, తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ ఐ నో. బట్ పర్సనల్గా బికాజ్ అదేదో నాకేదో డబ్బులు ఇచ్చిందని కాదు, ఇది జస్ట్ ఏదో వచ్చాయి. 400 per రివ్యూ ఎంతో వచ్చేవి, 400 450 ఏదో. హిందీకు తెలుగు ఏదో డిఫరెన్స్ ఉండేది సార్, గుర్తురాడు నాకు. చిత్రమాలలో మీకు ఇచ్చింది పర్ రివ్యూకి 500 రూపాయలు. 500 రూపాయలు సినిమా టికెట్ వాళ్ళు ఇవ్వాలి. మరి మీరు కొనుక్కునే వాళ్ళు నాకు తెలియదు, బట్ మీ అకౌంట్లో పడేది అది.
చిత్రమాలలో. సో కొన్నిసార్లు ఎనీవేస్ సో ఇట్ వాస్ మోర్ ఫర్ మై ఎక్స్ప్రెషన్. నాకు సినిమా మీద ఉన్న పిచ్చిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వెంటౌట్ చేసే ఇది అది అనమాట. మీరు రివ్యూలు రాసినప్పుడు బాహుబలి సినిమాలు వచ్చినాయి. బాహుబలి రిలీజ్ అయింది. బాహుబలికి నేను చేయలేదు అనుకుంటా, వేరే వాళ్ళు అంటే మల్టిపుల్ ఉంటారు కదా అక్కడ. మీరు రాసిన వాటిలో మీరు బెస్ట్గా ఇది బాగా రాశాను, నేను చెప్పినట్టే సినిమా హిట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చిన ఒక రివ్యూ ఏంటి చెప్పండి. చాలా రాసి ఉంటారు కదా. చాలా రాశాను. సో పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ హిందీ రాసామన్నా. యాక్చువల్లీ నాకు హిందీ సినిమాలు కూడా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడో రామ్లీలా అవన్నీ రాశాను. రామ్లీలా బాగా మంచిగా వచ్చినప్పుడు. తెలుగులో ఫస్ట్ది సాహసం ఫస్ట్ది. సో ఆ రోజు కూడా ఏమైందంటే బాగ్ మిల్కా బాగ్ సాహసం రెండు కలిపి ఒకటే రోజు వచ్చాయి. నాకు బాగ్ మిల్కా బాగ్ నచ్చలేదు యాక్చువల్లీ. బట్ కొంచెం నాని తర్వాత నచ్చింది. బట్ రివ్యూ రాసే టైంకి ఇట్ వాస్ టూ ఎర్లీ ఇన్ మై ఇది. సో అప్పుడు మేబీ అది నచ్చలేదు. సాహసం కూడా అంటే ఒక చిన్న ఇమెచ్యూర్ ఇది ఉండేది అనమాట. అప్పుడు ఆ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న బయాస్ ఉంటుంది. నాకు చంద్రశేఖర్ యేలేటి గారు అంటే చాలా ఇష్టం. సో ఆ బయాస్తో సినిమా కొంచెం ఇటు అటు ఉన్నా బాగా రాయాలనిపించేది, అంటే తెలియకుండానే. సో మీరు అన్నట్టు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నేను నా ఏ ఒక్క రివ్యూ అసలు సరిగ్గా రాసేనేను అని అనిపించట్లేదు నాకు. ఎగ్జాక్ట్లీ ఒక థర్డ్ పర్సన్ ఎంతో కొంత బయాస్ వచ్చేసేది అనిపిస్తుంది నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్. పర్ఫెక్ట్గా చెప్పారు. దేనికంటే నేను అందుకే అడిగా క్వశ్చన్. దేనికంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఆఫ్టర్ 5 years నేను చూసుకుంటే నాకే నచ్చదు. ఇదే పాయింట్ నేను అంటుంది, వేరేగా కాదు. ఇప్పుడు మీరు నటించిన సినిమాలకు సంబంధించి నేను చెప్తాను. నా పాయింట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇంకొకటి పాయింట్ ఉంటుంది, ఇంకొక రివ్యూవర్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి 10 మంది రివ్యూవర్లు ఒక దగ్గరే కలుస్తాం. ఒక్కొక్కళ్ళ పాయింట్లో ఒకళ్ళు అనుకున్నప్పుడు అరే భలే నిజమే కదా ఇది నేను మిస్ అయ్యాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ నేను చెప్పిన పాయింట్లో వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. అది నా పాయింట్, అంతే తప్ప వేరేగా మాట్లాడదాం కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే ఏ రివ్యూవర్ ఆపలేడు. అలాగని బాగలేని దాన్ని ఎంత బాగుందని చెప్పినా ఎవరు అది ఎంతవరకు వెళ్తుంది అంతే. అదొక బీరువా లాగా అంతే, లైట్గా ఉన్నప్పుడు వెళ్తుంది ముందుకి, ఏం చేయలేము. అండ్ అయితే ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? సో ప్రవీణ్ సినిమా బండి కోసం సినిమా బండి స్టోరీని రాజండికే పిచ్ చేశాడు. ఏది ఇఫీ అని ఎవ్రీ ఇయర్ గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నడుస్తుంది. సో అక్కడ డైరెక్టర్స్ కమ్ యాజ్ జడ్జెస్ పిక్చర్స్ చేస్తూ ఉంటారు ప్రొడక్షన్ హౌస్కి. సో ఇట్స్ అ నైస్ మేళా లాగా ఉంటుందన్నమాట. సో బాలీవుడ్. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర కథ ప్రవీణ్ వసంత్ దగ్గర సినిమా బండి కథ, అది ఎవరికి పిచ్ చేద్దామా అని చూస్తే వీళ్ళకి కనబడ్డారు. వీళ్ళు స్త్రీ వాళ్ళు కదా అని వెళ్ళి అది ప్రజెంట్ చేశారు. కాబట్టి అది చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. ఒక కామిక్ బుక్ లాగా చేసి ప్రజెంట్ చేస్తే వాళ్ళకి నచ్చింది, రాజండికేకి నచ్చి ఇది బాగుంది, మొత్తం స్టోరీని కామిక్ బుక్లా చేశారనమాట. విత్ వెరీ లిటిల్ టెక్స్ట్ అండ్ మోర్ కన్వేయింగ్ త్రూ పిక్చర్స్. ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అని ఒక చిన్న ఛాన్స్ ఇద్దామని 2 సీన్లు షూట్ చేసుకొని రండి మేము చూస్తాము అని. సో యూజువల్గా ద టిపికల్ మైండ్ సెట్ రాజండికే వాళ్ళు అన్నారు అన్నమాట. యూజువల్గా టిపికల్ మైండ్ సెట్ ఏంటంటే ఇట్లా మేము చాలామందికి చెప్తాము తీసుకురామని, వాళ్ళు ఏం చేస్తానులే ఇప్పుడు ఎంతైనా షూట్ చేయాలంటే ఎంత కొంత ఖర్చు, టైం, ఎనర్జీ, రిసోర్సెస్, పీపుల్ కావాలి. అదంతా చేయడానికి జనాలకి బద్ధకం. సో ఓకే ఛాన్స్ ఇద్దాం, అది ఏముంది తీసుకొస్తారు అనుకున్నాం. కానీ ప్రవీణ్ ఏం చేశాడంటే మొత్తం ఒక షార్ట్ ఫిల్మే షూట్ చేసుకొని వచ్చాం మేము. దానికి మమ్మల్ని తీసుకున్నాడు అన్నమాట. ఆ ఫేస్బుక్లో కాస్టింగ్ కాల్ పెడితే మేము ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాం. మేము సేమ్ సినిమా బండ్లో ఎవరైతే యాక్టర్స్ చూస్తారో సేమ్ మేమందరం ఈ డెమో ఫిల్మ్లో యాక్ట్ చేసాం అనమాట. సో నా ఉద్దేశం, నేను ఐ వాజ్ అ ఫిలిం క్రిటిక్ అండ్ ఐ నో దేర్ వర్క్ ఫ్రమ్ లైక్ 2008-2009 నుంచి వాళ్ళని ఫాలో అవుతున్నా. సో నాకు తెలుసు నాకు హిందీ సినిమా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఒక రాజండికే లాంటి డైరెక్టర్స్ ముందు నేను ఒక 5 నిమిషాలు మంచిగా కనిపిస్తే చాలు, ఏదో ఒక దాంట్లో వాళ్ళ బాలీవుడ్ దాంట్లో నాకు ఒక చిన్న నా గురించి ఆలోచించగలిగేలా ఉంటే బాగుంటుంది అని అనిపించి నా బెస్ట్ ఇచ్చేసాను. ఆ డెమో ఫిలింకి నేను 3 weeks యాక్సెంట్ అంతా నేర్చుకొని, సినిమా బండ్ల యాక్సెంట్ అంతా నేర్చుకొని నా బెస్ట్ ఇచ్చేసాను. చూస్తే లక్కీగా మాకు ఓకే సినిమా చేద్దాం ప్రవీణ్, బాగుంది ఇది, అండ్ విల్ డూ అ ఫిలిం, విల్ ప్రొడ్యూసర్ ఫిలిం అని చెప్పి సో ఆ డెమో ఫిలింకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బట్ ద బెస్ట్ పార్ట్ వాస్ టేకింగ్ అండ్ మాకు ఏంటంటే మాకు సేమ్ యాక్టర్స్ కావాలి. బికాస్ మనం ఏమైనా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ మాకు ఆబ్వియస్లీ కాంటాక్ట్స్ ఉన్నారు, సో వీ కెన్ ఆల్వేస్ గెట్ నోన్ పీపుల్. బట్ థింగ్ ఇస్ ఆ ఫ్రెష్ ఫీల్
అసలు వీళ్ళు ఎవర్రా అనుకోవాలి. సో వీళ్ళు ఎవర్రా అనుకోవాలంటే మనం సేమ్ బ్యాచ్ని దింపాలి. సో షూట్ విత్ ద సేమ్ పీపుల్, వీ విల్ ఫండ్ యూ. చూస్తే కట్ చేస్తే అదే. అండ్ వి షాట్ ఇన్ 19 కోవిడ్ కష్టాలు, సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాల్సింది అలా నాని అదే 1 year నానింది పాపం. సో అలాంటి టైంలో వేర్ మూవీ వాచింగ్ ఆర్ వెబ్ సిరీస్ వాచింగ్ వాజ్ వెరీ గ్లోబలైజ్డ్. మనకు సడన్గా అప్పుడే ఇవి ఏంటి మనీ హైస్ట్లు ఇవి అవి సడన్లీ మన వరల్డ్ పెరిగిపోయింది. అప్పటి వరకు లోకల్గా చూసేవాళ్ళము, సడన్గా పెరిగిపోయింది. అలాంటి టైంలో దేవుడి దేవల నెట్ఫ్లిక్స్లో పడింది. ఫోన్లే ఇన్నాళ్ళ వెయిటింగ్ ఇలా పే ఆఫ్ అయింది అనిపించింది. దాని తగ్గట్టు నెట్ఫ్లిక్స్లో ఇట్ వాజ్ ఇన్ లైక్ top 10 ఫర్ మోర్ దాన్ 2 weeks. అప్పుడు అంతా నెట్ఫ్లిక్స్ పిచ్చిగా అందరూ ఒక మనీ హైస్ట్లు వస్తున్నాయి, ఇది అవి. అలాంటి టైంలో ఆ పోస్టర్లో ఎవరున్నారో ఎవరికి తెలియదు. అండ్ అక్కడ రాజండికి అని కూడా చిన్నగా రాసి ఉంటుంది. అఫ్కోర్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నది అట్లీస్ట్ ఒక యూజువల్గా దేకను కూడా దేకరు నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అది చిన్న సినిమాలు తీసుకెళ్తే ఆబ్వియస్లీ వాళ్ళకున్న పేరుంది కాబట్టి అట్లీస్ట్ చూసి నచ్చేసి దే బాడ్ ఇట్. సో అది అక్కడి వరకు వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్. కానీ అది ఒరిజినల్గా ప్రవీణ్ కండ్రేగుల గారి స్టోరీ అంట. అది మీకు ఎలా చెప్పారు వాళ్ళు? అంటే అదే మీకు పిక్ చేసినప్పుడు అదే ప్రవీణ్ కదా పిక్ చేసి ప్రవీణ్ పిక్ చేశారు కదా, కానీ అది ప్రవీణ్ గారి స్టోరీ అని మీకు తెలుసా? అంటే మాట్లాడుకునేటప్పుడు చెప్పేవాడు అనమాట, చిన్నప్పుడు నేను ఇట్లా తీసేవాడిని, ఇట్లా మా నాన్న దగ్గర ఉండేది. నేను మొత్తం ఇంటర్వ్యూ బట్టి చెప్తాను, ఎందుకంటే ప్రవీణ్ ఇంటర్వ్యూలో అంటే అప్పుడు సినిమా పడినప్పుడు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చాం మేము. సో ప్రవీణ్ మైక్ పట్టుకోగానే ఏం చెప్తాడో తెలుసు. చిన్నప్పుడు నేను 7th క్లాస్లో మా డాడీ నాకు వీడియో కెమెరా కొనిచ్చారు, అప్పుడు అన్నీ తీసేసేవాళ్ళం. సో మొత్తం స్టోరీ తెలుసు కదా మీకు. అయితే అంటే నా పాయింట్ ఏంటంటే మీకు అసలుకి అక్కడ దాకా రాగానే వావ్ మనం ఏదో చేసేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేసిందా? అవును. అంటే సో సడన్గా ఒక తన్నుదంతా ఒక వరల్డ్లో పడినట్టు అయిపోయింది నాకు. బికాజ్ అప్పటి వరకు ఎట్లా అంటే నా షార్ట్ ఫిలింకి ఒక్క కమెంట్ పడితే అబ్బా అని అనుకునే స్టేజ్ నుంచి అక్కడ నెట్ఫ్లిక్స్లో జనాలు నాట్ జస్ట్ తెలుగు పీపుల్ సార్, హిందీ వాళ్ళు చూసి వాళ్ళు రివ్యూస్ రాసుకుంటూ వాళ్ళు దాని గురించి పాడ్కాస్ట్లు చేసుకుంటూ ఎవరిష్టం వాడిది కదా, ఒక కంటెంట్ దొరికితే మంచి ఇది దొరికితే పీపుల్ ఆర్ దేర్ టు అప్రిషియేట్. సో ఫ్రమ్ ఒక సర్చింగ్ ఫర్ వన్ కమెంట్ టు గెటింగ్ కమెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో, పక్క దేశాల నుంచి వచ్చాయి. మేము గూగుల్ ట్రాన్స్లేట్ చూసి చదివేవాళ్ళం, ట్విట్టర్లో పెట్టేవాళ్ళు అనమాట ఈ వాచ్ దిస్ మూవీ, బికాజ్ ర్యాండమ్గా చూస్తుంటాం. మనం కూడా ఇప్పుడు కొరియన్ సినిమాలు చూస్తున్నాం, అలానే మలేషియా వీళ్ళందరూ చూసారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అంటే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు. సో మేము ట్రాన్స్లేట్ చేసుకొని చూసేవాళ్ళం. ఓహో అరే అవ్వా సూపర్ అది అని. ఆ 3 months ఏదైతే ఉండిందో సినిమా బండి రిలీజ్, అది వేరే ప్రపంచంలో బతికాం. కరోనా టైంలో మీరు ఎంజాయ్ చేశారు అయితే. ఆ తర్వాత దెన్ కేమ్ టు రియాలిటీ. ఇండస్ట్రీ అదంతా ఈ సినిమా కదా సార్. దెన్ ఇండస్ట్రీ కాల్స్ రావడం మొదలెట్టాయి. సార్ మా దగ్గర ఒక కథ ఉంది సార్, ఇది సార్ మంచి విలేజ్ కామెడీ వద్దు నాయన అని. నేను సినిమా బండి షూటింగ్ చేస్తుంటే ఫిక్స్ అయ్యాను, విలేజ్ కామెడీ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా చేయొద్దు అని. బికాస్ లైక్ బీయింగ్ అ ఫిలిం క్రిటిక్ ఐ నో స్టీరియో టైప్ ఎంత ఈజీగా అయిపోతామో మన ఇండస్ట్రీలో తెలుసు. అందుకే మీరు ఒక రైటర్గా చేశారు కాబట్టి, అది ఎంతో చేశారు కాబట్టి దాన్ని నిజంగా కూడా ఒక దగ్గర కట్టేస్తారు. ఒకవేళ మనం అది కాకపోయినా మనం ఏమైనా చేయగలం. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ టెంప్టెడ్. అంటే ఏదో డబ్బు కొడుతున్నాను కానీ ఒక 60+ వచ్చాయి నాకు ఆఫర్స్ సినిమా బండి తర్వాత. బట్ ఏది పెద్దవి కాదు, చిన్నవే. అంటే ఇట్లనే ఈ వెరీ ఇంపార్టెంట్ రోల్ హీ విల్ అదే తనే కామెడీ సెట్ చేస్తాడు సినిమాకి. బట్ ఇట్స్ విలేజ్ కామెడీ. పోనీ ఇంకేదైనా నార్మల్ కామెడీ ఉన్నా స్క్రిప్టులు బాగుండేవి కాదు. అంటే కొంచెం నేను అంటే మీకు అసలు సినిమా నాలెడ్జే లేదు కదా, మీరు ఎలా జడ్జ్ చేస్తారు? అదే సినిమా చూసి అది నరాలు ఎక్కించుకొని సినిమాలు చూసి అనాలిసిస్ తెలియకుండానే వచ్చింది. ఓకే నేను రివ్యూస్ తప్పుగా రాసి ఉండొచ్చు, అంటే రివ్యూస్ సరిగ్గా రాయి ఉండవచ్చు, బట్ ఎంతో కొంత అనాలిసిస్ అనేది వచ్చింది కదా. 100% వస్తుంది. అదే మీకు హెల్ప్ అయ్యి కూడా అయ్యొచ్చు. ఇప్పుడు స్క్రిప్ట్ చూస్ చేసేటప్పుడు కూడా నాకు అదే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు వరకు చేస్తున్న రోల్స్లో ఒకదానికి కూడా సంబంధం లేదు. ఫ్రమ్ 21 to today 25, నాట్ వన్ రోల్ is similar to and accents are different, my hairstyle is different, the way I talk is different.
దీస్ ఆర్ వెరీ డెలిబరేట్లీ చూసన్. నాకు వచ్చిన వాటిలో నేను పిక్ చేసుకున్నవి ఇవి. సో ఐమ్ వెరీ లక్కీ దట్ వే దట్ ఎంతో కొంత ఈ థింకింగ్. కానీ నాకు తెలిసి మీరు చేసింది మొత్తం చూస్తే కూడా మీరు ఎక్కడ పిక్ చేసుకున్న ఫీలింగ్ నాకు కనబడట్లేదు. అందరూ నీ చుట్టూ ఉన్నోళ్ళే, మీ ఫ్రెండ్స్ చేసినవి మీరు చేశారేమో అని అనిపించింది నాకు. అది అంటే ఈ సినిమా బండి ప్రవీణ్ ద్వారా మూడు ప్రాజెక్ట్స్ అక్కడే చూసుకుంటే యాక్చువల్లీ శుభం అదే. అవును, ఇప్పుడు నిన్న మీరు చేసిన పరదా అదే, ఇప్పుడు ఆల్రెడీ సినిమా బండి అదే. అంటే 3 ప్రాజెక్టులు ఒకే దగ్గర ఒకటే. అదైతే షూర్. థ్యాంక్ఫుల్లీ అది ప్రవీణ్కి థ్యాంక్స్ చెప్పాలి. నాలో ఒక చిన్న పొటెన్షియల్ చూసుకుంటాడు ఏం చేసినా. నెక్స్ట్ తెలియదు, బట్ ప్రస్తుతానికి అయితే నేను మిమ్మల్ని డిఫరెంట్గా చూసింది ఒక వీరాంజనేయులు విహారయాత్ర, కీడాకోల చెప్తాను నేను తర్వాత. అంటే మీరు ఒక ఆడిషన్ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకుని చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు తెలిసి. తరుణ్ భాస్కర్ గారు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర పక్కా ఆడిషన్ చేయాలి కదా, చేసి ఉండొచ్చు. అప్పుడు ఎలాగా అదేం ఆడిషన్ చేశారు? అదే లంచమే. సో అదంతా కూడా వెరైటీ ఆడిషన్. తరుణ్ భాస్కర్ అంటే మొత్తం అంటే ఒకటి ఏంటంటే ముందే అనుకున్నారు నన్ను. సో సినిమా బండి చూసిన తర్వాత హీ వాంటెడ్ టు ఆడిషన్ మీ ఫర్ ఎ డిఫరెంట్ ఫిలిం. ఇంకేదో సినిమా అప్పుడు ఏదో ప్రీ ప్రొడక్షన్ అవుతుంది, ఒక ప్లాన్ అవుతుంది. సో దానికే హీ వాంటెడ్ టు ఆడిషన్ మీ, బట్ అది టేక్ ఆఫ్ కాలేదు. దెన్ ఈ కీడాకోల టేక్ ఆఫ్ అయింది. సో ఈ లంచం అనే క్యారెక్టర్ ఆర్ బేసికలీ ద కౌశిక్. సో ఈ కౌశిక్ అనే దీంట్లో నెక్స్ట్ కౌశిక్ ఎవరు ఉండాలి అని తరుణ్ నన్ను అనుకున్నాడు బేసికలీ. కాకపోతే ఎంతైనా ఒక చిన్న టెస్ట్ అయితే చేయాలి. దట్ ఇస్ ద ప్రాసెస్. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ నేను ఆడిషన్ పిలవడమే నాకు అదొక అచీవ్మెంట్. బికాస్ ఐ గాట్ రిజెక్టెడ్ ఫర్ హిస్ బీటెక్ 5 years బ్యాక్. బీటెక్ అని ఒక వెబ్ సిరీస్ చేశారు వాళ్ళు. అవునవును. సో నేను దానికి వెళ్ళాను. సో నేను దానికి వెళ్ళి రిజెక్ట్ అయ్యాను. సో ఆబ్వియస్లీ లైక్ అంటే ఆ టైంలో లైక్ తరుణ్తో ఎట్లానా వర్క్ చేయాలని ఒక గోల్ ఉండేది నాకు. ఇది షార్ట్ ఫిల్మ్కే రిజెక్ట్ అయినాడు. షార్ట్ ఫిల్మ్ కదా, అది వెబ్ సిరీస్. సో అండ్ నా ప్రొఫైల్ అదే టైంలో వాళ్ళు ఈయన్ని కూడా చేస్తున్నారు అనమాట ఆడిషన్. సో అదే ప్రొఫైల్ పంపించాను. సో వాట్ ఎవర్. సో ఐ గాట్ రిజెక్టెడ్ అదే. సో తనతో ఎలా అయినా వర్క్ చేయాలని నాకు డ్రీమ్. ఎవడన్నా రిజెక్ట్ చేసినప్పుడు ఆ కసి ఉంటుంది అంటారా? కసి అని కాదు, కానీ అదొక అంటే నేను అసలు నెగిటివ్ స్పేస్లో తీసుకోలేదు. నేను కూడా నెగిటివ్ స్పేస్లో మాట్లాడాను. అంటే మీ పర్స్పెక్టివ్ ఆఫ్ ద అదొక ఉంటుంది కదా, మనం ఎందుకు మిస్ అంటే నేను ప్రూవ్ చేయాలి తనకి అనొక ఇది ఉండింది. బికాజ్ నేను కొంచెం ఇండిపెండెంట్ థింకింగ్ స్పేస్ నుంచి వచ్చేవాడిని. సో ఇంప్రెసింగ్ ఆర్ గెటింగ్ అ రోల్ ఇన్ తరుణ్ భాస్కర్స్ ఫిలిం వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ మై వ్యాలిడేషన్. ఓకే నేను చేయగలను అని ఒక వ్యాలిడేషన్ నాకు రావాలి, నాకు ప్రూవ్ చేసుకోవడం నాకు కావాలి ఆ ఆపర్చునిటీ. సో ఆల్రెడీ అనేసుకున్నాడు. అండ్ సో ఆడిషన్కి మొత్తం స్క్రిప్ట్ చదివేసి నేను లంచం కని అనుకుంటున్నాను. సో చదివి టేక్ యూర్ టైం 2 hours 3 hours బ్రేక్ తీసుకుంటా, ఇష్టం ఎంతసేపు అయినా చదువుకో అని వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ పిలిచి ఐ వాజ్ రీడింగ్ ఫర్ 3 hours పిచ్చగా నవ్వుకున్నా. అది అయిపోయిన తర్వాత రూమ్కి పిలిచి సరే నీకు వరల్డ్ అర్థమైంది కదా, ఒక సీన్ క్రియేట్ చేసుకొని నువ్వే ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకొని చెయ్యాను. సో నేను ఓకే. సో నేను తాతున్నాడు, నేనున్నాను. సో నేను ఒక సీన్ క్రియేట్ చేసుకొని చేస్తే ఓకే బాగుంది నవ్వుకున్నాడు. అదే వీడియో కెమెరా అన్నీ రెడీ ఉంటాయి అనమాట ఆబ్వియస్లీ, ఏది చేస్తున్నా. సో అది తీసేసుకున్నారు. దెన్ ఓకే ఉన్న సినిమాలోంచి స్క్రిప్ట్లోంచి ఒక సీన్ ఇప్పుడు చేశాను. దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ గాట్ ఎ కాల్ అండ్ యూఆర్ సెలెక్టెడ్ అంటే. అండ్ యాదృచ్ఛికం ఏంటంటే ఏ రోజైతే రిజెక్ట్ అయినా అదే ఆఫీస్లో అదే రూమ్లో లైక్ ఐ గేవ్ మై ఆడిషన్ అండ్ లేటర్ గాట్ రిజెక్టెడ్. అదే రోజు 5 years తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్. సూపర్. అసలుకి సో నాకు ఆ రోజు ఎలా గుర్తుంది మీకు? అంటే ఆ రోజు ఎలా గుర్తుందంటే సో దట్ వాజ్ July 17th. సో నేను ఫస్ట్ టైం రామానాయుడుకి వెళ్ళడం అనమాట. వాళ్ళ ఆఫీస్ రామానాయుడులో ఉండే. ఆ వెళ్ళడమే ఒక కట్గౌన్లో రవితేజ గారి ఫీలింగ్లో వెళ్ళాను. ఇట్లా సో వెళ్ళి బయటకు వచ్చి ఇట్లా సెల్ఫీ తీసుకున్నా. అక్కడ పోస్టర్ ఉండింది అనమాట రామానాయుడు, సారీ నాట్ పోస్టర్, ఐ మీన్ మన పెద్దగా ఉంటుంది రామానాయుడు దగ్గర రామానాయుడు స్టూడియోస్ అని ఉంటుంది. సెల్ఫీ తీసుకున్నాను అనమాట. సెల్ఫీ తీసుకొని పెట్టుకున్నా. తర్వాత చూస్తే అదే డేలా అదే గుర్తు. అలాంటి రౌండ్ ఆఫ్ మూమెంట్ నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ అవి నిజంగా గ్రేట్ డేస్ అనమాట. చిరంజీవి గారి బర్త్డే అయితే నేను
ఆయన బర్త్డేకి సంబంధించి ఒక 15 వీడియోలు చేశాను. ఆయన బెస్ట్ టాపిక్స్ తీసుకొని, ఆయన మొదటి సినిమా ఎప్పుడు చేశాడు, ఆయన మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఆయన పెళ్లి డేట్ ఎప్పుడు, ఆయన ఫస్ట్ బేబీ పుట్టింది ఎప్పుడు, ఇలాగ ప్రతిదీ కూడా ఆయన కెరియర్లోని ద బెస్ట్ మూమెంట్స్ అని చెప్పి చేశాను. చేస్తే మనం ఏదో చేసేసాము అయిపోయింది బర్త్డేకి అనుకుంటే, చిరంజీవి గారు గుర్తుపట్టి అరే నా లైఫ్ అంతా చెప్పేసావు నువ్వు 15 వీడియోస్లో, సో హ్యాపీ అని చెప్పినప్పుడు ఆ డేట్స్ కొన్ని ఇంపార్టెన్స్, ఆ డేస్ కొన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాయి. టాపిక్ మీరు వచ్చిందప్పుడు ఎస్, ప్రతి ఒక్క మనిషికి నిజంగా ఎదగాలనుకునే వాడికి ఆ డేస్ చాలా ఇంపార్టెంట్. ఆ డేట్స్ నేను కూడా రౌండప్ చేస్తా. అందుకనే చెప్తున్నా, జస్ట్ నాకు అంటే అవతల అందులో ఏముందిలే అనుకుంటారు కానీ నాకు అది ఇచ్చే హై కిక్ ఎంకరేజ్మెంట్ అది వేరే సార్. అది నిజం, అది అనుభవించిన వాడికి తెలిసింది. అయితే ఇక్కడ మీరు మధ్యలోకి ఎలా కనెక్ట్ అయ్యారు? సో మెంటల్ మధ్యలో నేను ఇట్లనే బెంగళూరులో ఉండేవాడిని. ఒక ఆడిషన్ గ్రూప్ ఉంది, ఇంకా అందులో ఉన్నాను నేను. ఆడిషన్ గ్రూప్ ఇంకా ఏం మిస్ అవుతాయో నేను ఆ గ్రూప్ అలా అని కాదు. సో నాకేంటంటే ఐ లైక్ టు హెల్ప్ పీపుల్. నాకు ఎక్కడైనా మంచి యాక్టర్ కనపడ్డాడంటే ఎతికి మరీ ఇన్స్టాగ్రామ్లోనే ఎతికి మరీ అతని నెంబర్ తీసుకుంటా, నెంబర్ సంపాదించి వెన్ ఎవర్ ఐ సీ సంథింగ్ ఐ ఫార్వర్డ్ దేర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ టు వాళ్ళకు కానీ ఉల్టా కానీ. బికాస్ నాకు తెలుసు నాకెవరూ పిలిచి ఇవ్వలేదు. నాకు సినిమా బండి ద్వారా ఆడిషన్ అయ్యి వచ్చాను నేను. ఎంతో కొంత సొంతగా వచ్చిన వాడిని, నాకు ఎవరు రిఫర్ చేయలేదు. సో నాకు రిఫర్ చేస్తే బాగుండేదేమో అన్న ఉండిపోయాను ఫీలింగ్. సో వై నాట్ రిఫర్ అని. సో ఇప్పటికీ ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా ఐ ట్రై టు ఎవరికొకరికి, ఎందుకంటే అట్లీస్ట్ నాకు క్రింజ్ యాక్టింగ్ తెలుసు, మంచి యాక్టింగ్ తెలుసు, అట్లీస్ట్ ఆ అవగాహన ఉందని నా ఫీలింగ్. సో ఒక మంచి యాక్టర్ చిన్న సీన్లో అయినా షైన్ అవుతాడు సార్. ఆ క్రింజ్ యాక్టర్ నీకు మొత్తం స్క్రీన్ టైం ఇచ్చినా సినిమానే ఆంపిట్ లిక్కింగ్. సో యా, అలాంటి చెప్పండి ఎందుకులేండి. సో అలాంటి మంచి యాక్టర్స్ దే షుడ్ నాట్ లూజ్ హోప్, దే షుడ్ గెట్ సమ్వేర్. ఆ రిఫర్ ఏదైతే చేస్తే అక్కడి నుంచి దే టేక్ ఆఫ్. సో అట్లా దట్ ఐ బిలీవ్. సో ఎనీవే, సో ఇలాంటి ఆడిషన్ గ్రూప్ ఒకటి ఉండింది. అక్కడ లుకింగ్ ఫర్ ఫ్యూ మేల్ యాక్టర్స్ అని పెట్టారనమాట. మెంటల్ మంత్లో ఏడి పెట్టాడు. నేను వస్తాను, కాకపోతే నేను బెంగళూరు నుంచి రావాలి, నైట్ బయలుదేరి మార్నింగ్ వస్తాను. ఓకేనా, మార్నింగ్ పర్లేదు, ఈ టైంకి వస్తే చాలు అన్నారు. సో బట్ అయినా నువ్వు బెంగళూరు నుంచి ఎందుకు వస్తున్నావు బ్రో, అది జస్ట్ అక్కడ కూర్చోవాలి, పెద్దగా ఏముండదు అంటే, లేదు నేను ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్సే చేశాను, నాకు ఒక మూవీ కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలి, అదొక ఇది ఉండిపోయింది నాకు. ఎప్పుడు ఈ చిన్న ఎస్ఎల్ఆర్స్లోనే చేయడం కానీ అసలు ఒక సెట్, ఒక ఈ డాలీ ఇవి అసలు నాకు టెక్నికల్ టర్మ్స్ కూడా ఏం తెలియదు. ఒక సెట్లో ఉండి ఐ జస్ట్ వాంట్ టు సీ ఏం జరుగుతుంది అని. సరే నీ కర్మ అన్నట్టు వన్ మోర్ థింగ్ బ్రో, గెట్ యువర్ ల్యాప్టాప్ అండ్ 2-3 ఫార్మల్ షర్ట్స్ తెచ్చుకోండి. ఓకే, నో ప్రాబ్లం. తెచ్చుకొని ఇట్లానే ఒక అంటే ఇప్పుడు అందులో వర్క్ చేసిన యాక్టర్స్ చెప్తుంటారు ఆ రోజు నువ్వు ఎలా వచ్చావు. సో ఇట్లా బ్యాగ్ వేసుకొని ఇట్లా ఎర్రబస్ నుంచి దిగి వచ్చినట్టు ఇట్లా అంత చాలా వెరీ డిఫరెంట్ వర్డ్ కదండి. ఈ లైట్స్ గీట్స్ అవన్నీ ఐఎమ్ వెరీ అన్ఫెమిలియర్ సార్, కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. వచ్చి ఏంటి లైట్స్ అన్నీ అని ఇట్లా వచ్చాను మెల్లిగా అట్లా. సో వచ్చి ఆ ఫిలిం అదే. సో 4 సీన్లు ఉంటే ఆబ్వియస్లీ 2 ఎడిట్ అయిపోయి, సీన్లు అంటే సీన్లు కాదు, అప్పుడు సీన్లు అని అనిపించేది కదా, 4 సీన్లో ఉన్నాను. 4 సీన్లో 4 షార్ట్స్ అయినాయి. అది 4 షార్ట్స్. ఆ 4 షార్ట్స్లో 2 షార్ట్స్ ఎగిరిపోయి 2 షార్ట్స్ ఉన్నాయి. ఒక షార్ట్లో ఇట్లా ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడెక్కడ మూల కనిపిస్తా. సో దెన్ ఒక షార్ట్లోనేమో ఇట్లా లేచి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట, హీజ్ రాగ్మయూర్ అని పేరు అదే వాడేస్తారు. అట్లీస్ట్ ఆ పేరు డబ్బింగ్ ఇంకెవరితోనే చెప్పించారు, జస్ట్ 1 డైలాగ్ కాబట్టి ఇంకొకరితో చెప్పించారు కాబట్టి అట్లీస్ట్ పేరు వాడారు కాబట్టి ఓకే ఇక్కడ ఉన్నాను కొంతమంది రియలైజ్. అంటే పేరు కొంచెం యూనిక్ కదా, ఎక్కడ విని ఉంటారు, వినగానే ఇట్లా ఏం పని చేస్తున్నా ఆబ్వియస్లీ దేవుడ సీన్ లైక్ దిస్, ఓ ఏంటిది రాగ్మీర్, ఓ వీడున్నాడా మెంటల్ మెదలో ఇప్పుడు ఇది. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట, అదొక వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టు విత్ వివేక్ ఆత్రేయ, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్. సో అదొక మంచి సూపర్. అయితే ఇప్పుడు రాగ్మయూర్ పేరు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏంటి రాగ్మయూర్ స్టోరీ ఏంటి? రాగ్మయూర్ స్టోరీ ఏం లేదు సార్, అదే లైక్ ఐ సెడ్ చిన్నప్పటి నుంచి ఒక చిన్న పుట్టి పెరిగింది హైదరాబాదే.
ఆర్టిస్ట్ గ్రాజువేట్స్లో పుట్టాను నేను. అందుకే సినిమా పిచ్చి ఏమో అదే బ్లడ్లో సంధ్యా సుదర్శన్కి వెళ్ళి వాటర్ పైపే మా ఇంటికి వచ్చేదేమో. అదే అది పక్కనే కాబట్టి. సో యా ఆ నీళ్ళు మరి ఏంటో మా మహిమ. సో యా అక్కడే అదే చిన్నప్పుడు స్కూలింగ్ అంతా హైదరాబాదే సార్. సో ఇక్కడే పుట్టి పేరుకి దెన్ బౌన్స్లో చదివాను. బౌన్స్ కూడా పవర్ స్కూలే, బట్ అందులో లాటరీలో వచ్చింది. అంటే మేము అనుకుంటారేమో కదా మిడిల్ క్లాస్ అంటే మళ్ళీ బౌన్స్ అంటున్నాడు నేను. సో అది లాటరీలో 2-3 ఉంటాయి ఎవ్రీ స్కూల్లో. 2-3 లాటరీ కోటా ఉంటుంది అనమాట. ఆ లాటరీలో కోటాలో వచ్చిన వాడిని అనమాట నేను. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నా, భవన్స్లో చదువుకునే వాళ్ళందరూ కూడా రిచ్ అని అంతే. చెప్పాలనుకుంటున్నా. ఆ టైంలో డెఫినెట్లీ డెఫినెట్లీ రిచ్ పీపుల్. ఇప్పుడు మేబీ ఇప్పుడు చాలా స్కూల్స్ వచ్చేసాయి, బట్ ఆ టైంలో భవన్స్ అని చెప్పేస్తారండి. అంటే ఊరికే జస్ట్ అసలు నీ ఏజ్ నేను క్యాలిక్యులేట్ చేసేస్తాను, మీరు ఎస్టిమేట్ చేయండి. సో ఎనీవే, సో అంతా హైదరాబాద్లోనే పుట్టడం పెరిగింది. దెన్ ఈ ఐఐటి కోచింగ్, ఐఐటి ఏముండేది యాక్చువల్లీ అనమాట. సో రామయ్య అవన్నీ క్రాక్ చేయాలని ఉండేది 9th 10th. బట్ రామయ్యలో రాకపోయేసరికి ఎంసెట్ అని ట్రై చేసి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజ్లో ఉస్మానియాలో కంప్యూటర్ సైన్స్ చేశాను అనమాట. సో ర్యాంక్తో అక్కడికి వచ్చేసింది. తర్వాత మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాను. యూఎస్లో కంప్యూటర్ సైన్స్ చేసి దెన్ అక్కడ నచ్చలేదు నాకు. దెన్ అంటే అప్పుడు యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు అంతా చదువు, తర్వాత నౌ యూఆర్ బై యువర్ సెల్ఫ్. దెన్ వెన్ ఐఎమ్ బై మై సెల్ఫ్ నాకు ఈ లగ్జరీస్ అవన్నీ నచ్చలేదు అక్కడ. యూఎస్లో లగ్జరీస్ అంటే ఆబ్వియస్లీ లైఫ్ ఇస్ డిఫరెంట్ అక్కడ. ఆబ్వియస్లీ రోడ్స్, ఈ పొల్యూషన్, ఆబ్వియస్లీ మంచి మంచి కార్లు, బట్ అవి దే ఆర్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. నాకు ఇక్కడ ఇంట్లో ఏమంటారు పండగలకి పులిహార్లు, బూరెలు ఇవన్నీ తిన్నా అవన్నీ ఎక్కువ నాకు. అంటే చాలా మంది హోమ్లీ ఫీలింగ్ ఎక్కువ, వెరీ వెరీ దేశీ మెంటాలిటీ అనమాట. కానీ యూఎస్ని అందరు కూడా అసలు తెలుగు వాళ్ళు కనిపించి కదా, అసలు అదొక రోగంలాగా వెళ్ళిపోతుంటారు కదా, అంటు రోగంలాగా ఒకటికి వచ్చింది అలా. ఇప్పుడు ఎంతమంది. అవును, అసలు ఆ టైంలో మీరు ఎందుకు వెళ్ళారు? సో నేను సేమ్ ఇలానే రోగం అదే తర్వాత అంటే మీకు అంటరోగం అనలేను కదా నేను, అందుకని అదేలే. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు జిఆర్ఈ రాస్తుండే అనమాట. సో అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ అక్కడ ఏంటంటే ఇద్దరు జాబ్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. హయ్యర్ స్టడీస్ అంటే అగైన్ మళ్ళీ ఇండియాలో ఇద్దరు ఎంటెక్ చేయాలి లేకపోతే ఎంఎస్ చేయాలి. సరే చాలామంది నా గ్యాంగ్లో వాళ్ళు ట్రైంగ్ ఫర్ ఎంఎస్. సరే ఏం చేద్దాం అంటే బీటెక్ కొంచెం ఖాళీగానే ఉంటుంది, అంత హార్డ్గా ఉండదు ఇంటర్ లాగా. సో ఇంటర్ హార్డ్ అని ఒప్పుకున్నారు మొత్తం. ఇంటర్ అమ్మా బాబోయ్, అసలు ఇప్పుడు అనిపిస్తుంది అంత పొద్దున్న ఎలా లేచేవాడిని. అప్పుడు పొద్దున 5 గంటలకు లేచిన వాడిని, ఇప్పుడు 6 కాల్ షీట్కి లేస్తున్నా. మధ్యలో ఏనాడు అంత పొద్దున్న లేగలేదు. అయితే సినిమా కూడా ఇంటర్మీడియట్ లాంటిదని చెప్తున్నారు అంతే. ఇప్పుడు అదే అంటే బికాస్ టు బి ఆనెస్ట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ హ్యావింగ్ అగైన్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్యాషన్. అంత హార్డ్ వర్క్ చేయాలి అని మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లైఫ్ సెట్ అవుతుంది. ఇప్పుడు యాక్టింగ్ కరెక్ట్ టైంకి వెళ్తేనే ఇండస్ట్రీ అరిగే వరకు పని చేస్తేనే పనులు అవుతాయి అని క్లారిటీ కరెక్టే. సో అయితే వెళ్ళినప్పుడు మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూఎస్ ఎలా వెళ్ళి బేర్ చేయగలిగారు? సో థ్యాంక్ఫుల్లీ అదే అక్కడ కూడా మళ్ళీ చదివే పనికి వచ్చింది. ఆ చదువు వల్ల స్కాలర్షిప్లు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ తిరిగి నాకు డబ్బులు వచ్చేవి. నేను మొత్తం యూఎస్ అంతా ఫ్రీగా చదివాను. 2 years అంతా ఫ్రీగా చదివి ఇన్ఫ్యాక్ట్ రిటర్న్లో స్కాలర్షిప్. అంటే అంత మెరిట్ స్టూడెంట్ మీరు? ఏదో ఇంకా ఏంటి చెప్తే ర్యాంక్ ఏంటి మీ? నాది అదే 755 ఎంసెట్లో. పెద్ద ర్యాంక్, మంచి ర్యాంక్ యాక్చువల్లీ. ఓకే. సో మరి అదే తర్వాత తెలియపోయింది. అదే అంత తెలియగలడివి అదే కదా. ఇండస్ట్రీకి రావాలని ఎలా అనుకున్నావు? నిజంగా ప్లాన్ చేయలేదు సార్. అంటే ఇండస్ట్రీలో తెలియగలడు కాదంట? లేదు, ఇండస్ట్రీలో అతి తెలివి కావాలి మనకి. తెలియదు, అతి తెలివి లేదు. సో యా అంటే ఎప్పుడు చెప్తాను కదా, ప్లాన్ చేయలేదు నేను ఇండస్ట్రీకి వచ్చేసేయాలి ఇట్లా అని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, దాన్ని పర్సూ చేసుకుంటా, అది నన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తుంది అని. బెంగళూరులో టెన్షన్ లేకుండా. అదే బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ వచ్చి వీకెండ్స్ హైదరాబాద్లో ఆడిషన్స్ చేసుకొని వాళ్ళ హీరోలు అయిపోయారు. సత్యదేవ్ నువ్వు. అవును, ఆ సత్యదేవ్ వన్ అదర్ ఎగ్జాంపుల్. అదంటే నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా, రే వీళ్ళు భలే పోరాడారబ్బా అని. ఎందుకంటే నాకు సత్యదేవ్
డే 1 ఇలా వీక్లీ వచ్చేటప్పటి నుంచి తెలుసు నాకు. పాపం వచ్చేవాడు ఆడ పూరి గారి ఆఫీస్ దగ్గర ఉండేవారు, మేము వెళ్ళినప్పుడు అలా కనబడుతుండేవాడు. అది ఇతను ఓకే జ్యోతిలక్ష్మిలో చేశాడు కదా అనుకునేవాళ్ళం. అంటే అనుకోవచ్చు, బట్ ఎన్ని నిద్రలు, ఎన్ని ప్రయాణాలు ఇవన్నీ, బట్ అగైన్ ఎవరి కోసం, మన కోసమే కదా అని అనిపిస్తుంది మళ్ళీ. కరెక్ట్. సో నో పాయింట్ ఆఫ్ సెల్ఫ్ పిటీ అనిపిస్తుంది, బికాస్ దిస్ వాట్ ఐ చోజ్. సెల్ఫ్ పిటీ ఐ కుడ్ హావ్ చోజన్ టు బి మంచిగా ఏసీలో కూర్చొని. ఇప్పటికీ మేబీ నేను ఐటీలో ఉంటే ఎక్కడికంటే ఎక్కువ సంపాదించేవాడిని, లైక్ చెప్తున్నా ఆనెస్ట్గా. బట్ ఆ ప్యాషన్ వల్ల, ఆ దురద వల్లే కదా ఇక్కడికి. కానీ ఇప్పుడు ఇంత బ్యూటీ, ఇంత గ్రేట్నెస్ మీకు అక్కడ దొరికేదా? రాగమయూర్ అంటే ఇప్పుడు కొన్ని లక్షల మందికి తెలుస్తుంది. అదే సార్, ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో వాట్ చేసి కూడా ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ మేక్స్ యూ హ్యాపీ. మీకు ఏమి హ్యాపీనెస్, నాకు ఇప్పుడు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. అంతే. అది హ్యాపీనెస్ ఇస్తే అది చేసేవాడిని. ఎందుకు మీలాగా అంటే ఇప్పుడు నాకు ఇలాగ మానేసి ఇక్కడికి వచ్చి అసలుకి అద్భుతాలు చేసిన దర్శకులు తెలుసు. పెద్ద ఎక్కడంటే నాకు తెలిసి మన మధుర శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఇంకా నాకు సినిమా ఇండస్ట్రీనే మెయిన్ అనుకొని వచ్చినప్పుడు అతని శాలరీ నాకు తెలిసి 2.5 లక్షలు పర్ మంత్. ఇది 2003, 4, 5 ఆ టైంలో నేను చెప్తున్నా. ఆయన చేసింది కూడా డైరెక్ట్ నారాయణమూర్తి, ఇన్ఫోసిస్, ఆ రేంజ్ వాళ్ళతోనే డైరెక్ట్గా శ్రీధర్ గారు తెలుసు వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఆ సినిమా ప్యాషన్లో ఇవాళ పడి అది రిలీజ్ అవుద్దా, ఇక్కడ బత్తాలేంది, ఇక్కడ డైరెక్షన్ ఏంది, ఇక్కడ ప్రొడ్యూసర్ ఏంది, హీరోలు ఏందని చేస్తున్నారు కదా. అంతే సార్, ఆ ఒక్క కిక్కు కోసం ఏదైనా చేయాలనిపించేస్తుంది. అంతే. అండ్ స్టిల్ ఆయన చూస్ చేసుకున్న పాత అంతే. అలాగే దేవకట్ట అయి ఉండొచ్చు, కృషి గారు అయి ఉండొచ్చు, డైరెక్టర్ కృషి గారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కృషి గారు వస్తా ఆయన ఫ్రెండ్ రాజు రెడ్డిని తీసుకొచ్చేసారు. అంటే ఒకళ్ళని కాదు, ఇక్కడ ఒకళ్ళని చూసి ఒకళ్ళు. శేఖర్ కమల గారు అసలు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మా పద్మనాభ గారు ఆయన జర నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అదే మీ పద్మరావు నగరే చెప్తున్నా. ఇలాగే ఉండేది కదా, అదే చెప్తున్నా నేను. అంటే మనకు కావాల్సిన దానికోసం మనం ఎంతైనా పడాల్సిందే అంటున్నా నేను ఇక్కడ. వేరేగా ఇక్కడేం నాకు నెగిటివ్ కానీ కాంట్రవర్సీ కానీ కాదు. ఆఫ్టర్ సినిమా బండి ఒకసారిగా పేరు వచ్చేసింది. డబ్బులు ఎప్పుడు వచ్చినాయి? డబ్బులు ఇంకా రావట్లేదు సార్. డబ్బులు ఎప్పుడు వస్తాయి? వచ్చినప్పుడు వస్తాయి. నేను ఇంక దానికి కూడా చేజ్ చేయట్లేదు. నేను స్టార్డమ్కి చేజ్ చేయట్లేదు, డబ్బులకి చేజ్ చేయట్లేదు. వెన్ ఐ ఫీల్ ఐఎమ్ వర్త్ ఆఫ్ సంథింగ్, మేబీ అది వస్తే బాగుంటుందా అనుకుంటాను తప్పితే, బట్ మరీ దానిపైన చేజ్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఇవాళ ఈ సినిమాలు చేసుకుంటే మనకు కాదేమో సార్. కరెక్ట్. ఎందుకంటే సినిమా బండి తర్వాత వచ్చిన ఆఫర్స్ అన్నీ చేసుకుంటే మేబీ ఈ 4 yearsలో సంపాదించేసుకునేవాడినేమో. కరెక్ట్. కానీ ఆ పేరు, నాకున్న వ్యాలిడేషన్, ఇప్పుడు ఏదైతే కొంత అయితే వ్యాలిడేషన్ ఉంది నాకు, అది క్రెడిబిలిటీ ఉంది. ఓకే, వీడికి ఏదైనా ఇస్తే చేస్తాడు అని ఒక చిన్న నమ్మకం కలిగింది. అది నేను అవన్నీ చేసుకుంటే నాకు వచ్చిన ఆఫర్స్ అన్ని ఆ డబ్బులకి కక్కుతుబడి చేసి ఉంటే అయిపోయింది. ఈ పాటికి అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంత మంచి యాక్టర్స్ వచ్చేసారు సార్. సో అందరితో పాటు ఈదుకుంటూ వెళ్ళాలంటే నాకంటూ నా ఓన్ ఇది ఉండాలి. డెఫినెట్గా మీకంటూ ఒక ఖచ్చితంగా అరే ఇతను పలానా దగ్గర చేశాడని ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చింది మీకు. నేను రాత్రి పరదా సినిమా చూశాను. ఇప్పటిదాకా మన ఇద్దరం పరదా మాడుకోలేదు. పరదా సినిమా చూసేసాను కాబట్టి మాట్లాడచ్చు. యాక్చువల్లీ ప్లీజ్. చాలా బాగా చేశారు. నాకు అసలు ఎస్పెషల్లీ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా లవ్ చేసే ఆ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఆ అమ్మాయిని మీరు సపోర్ట్ చేసిన విధానం, ఫాదర్తో బాగా అసలు చాలా ఇబ్బంది పడ్డ క్షణాలన్నీ గుర్తున్నాయి. సినిమా చూసే వాళ్ళకి నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది. డెఫినెట్గా బాగుంది, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అనుపమ పరమేశ్వరన్ లాంటి పెద్ద ఆర్టిస్ట్తో పెయిర్గా చేస్తున్నప్పుడు మీరే పేరు. ఇప్పుడు హీరో, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ చేసిన హీరో ఎవరంటే రాగమయూరే కదా. కాదు, ఏం చెప్పాలి, మన మూవీ టర్మ్స్లో ఆడుకోవాలంటే అంతే కదా సార్. అప్పుడు నాకు అనిపించింది అరే భలే ఛాన్స్ కొట్టాడు అయితేనే అని. సినిమా సెకండ్ హాఫ్లోకి వచ్చేళ్ళకి పాత్ర నిడివి తగ్గుండొచ్చు కానీ కంటెంట్ సోల్ అయితే అదే కదా. అది నాకు అనిపించి అరే భలే చేస్తున్నాడు, బాగున్నాడు, ఓకే ఇక్కడ దాకా వచ్చాడు అప్పుడే అనిపించింది నాకు. అంటే అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక రేంజ్ హీరోయిన్ స్టాండర్డ్ అమ్మాయి. అది కాక అమ్మాయి వచ్చినప్పటి నుంచి కూడా అమ్మాయి రోజు రోజుకి కష్టపడుతుంది. అసలు పారామీటర్స్ అన్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటా ఒక ఆర్టిస్ట్గా ఎలా సెటిల్ అవ్వాలి అనేది మాత్రం బాగా ట్రై చేస్తున్నాను. నాకు అది బాగా అనిపించింది. సినిమా ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? సినిమా చూసారుగా మీరు కూడా యాజ్ ఎ రివ్యూ రైటర్.
నేను ఇప్పుడు ఆ షూస్ తీసుకోలేను, ఆ పాత్ర ఇంకా అయిపోయింది. మేబీ సినిమాల నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మేబీ మళ్ళీ దానికి వెళ్తానేమో. బట్ సినిమా అయితే నాకు ఆబ్వియస్లీ అంటే యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ చెప్పకూడదు, ఏదైనా ఆబ్వియస్లీ పాజిటివ్గానే చెప్తాను. సో నాకైతే అంటే నేను మేము షూట్ చేసింది December 2023 ఈ షూట్ చేసింది. సో ఆ టైం జస్ట్ అప్పుడే కీడాకోల రిలీజ్ అయింది, అప్పుడు చేసింది. సో ఆల్మోస్ట్ లైక్ 2 years, ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 2 years. 1 year. ఎందుకు ఇంత లేట్ అయింది అది? సో అప్పుడు ప్రవీణ్ కాల్ చేసి ఇట్లా ఉంది అంటే బేసికలీ తన పిలిస్తే నేను ఏదైనా చేస్తా, అదైతే ఫర్ షూర్. నాకు ఏ రోజు ఏ రోల్కి పిలిచినా నేను చేసేస్తా ప్రవీణ్కి, అదైతే ఇట్స్ లైక్ అన్రిటర్న్ అగ్రిమెంట్. సో ఆబ్వియస్లీ ఇది ప్రవీణ్ పిలిచాడు, ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ప్రవీణ్ ఎప్పుడు పిలుస్తాడు, ఏంటి ఇంకా కాల్ చేయట్లేదు అంటే చెప్పాడు, ఎప్పుడో 6 నెలల క్రితమే చెప్పాడు, అరే ఒక క్యారెక్టర్ ఉంది రాసాను పిలుస్తాను అన్నాడు. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, పిలవట్లేదు ఏంటి అని అనుకున్నప్పుడు సడన్గా కీడాకోల ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఇప్పుడు కాల్ చేసి, ఏంటి మరి రాజు చేస్తున్నావు నువ్వు, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా బాబు, ఏంటి ఎప్పుడు అంటే ఏంటి మరి ఉన్నాయా డిసెంబర్లో డేట్లు, బిజీ అయిపోయాను, నేనేం బిజీ లేను, నువ్వు పిలిచి వచ్చేస్తాను. సో చేసాం, డిసెంబర్లో షూట్ చేసాము. ఆబ్వియస్లీ అనుపమకి పేరు అంటే ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ గుడ్, ఆబ్వియస్లీ తనకు మంచి స్టార్డమ్ రీచ్ అయింది. సో తనకి పేరుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే ఓకే, ఒక కొంచెం నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నారు నన్ను, విచ్ ఇస్ వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్. సో అది చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్, దెన్ స్టోరీ మాత్రం అద్భుతం. నాకు ఎనీ డే ఒక మంచి విమెన్ పవర్ చూపించే సినిమాల్లో నా కాంట్రిబ్యూషన్ చేయాలని ఎప్పుడు ఉంటుంది నాకు. సో ఫర్ ద సేమ్ రీజన్ గాంధీ తాత చెట్టు కూడా ఫర్ ద సేమ్ రీజన్ చేశాను, బికాస్ ఐ ఫీల్ దట్ విమెన్ స్టోరీస్ నీడ్ టు బి టోల్డ్. బికాస్ నేను పెరిగిందంతా ఒక ఇండిపెండెంట్ విమెన్ ఫ్యామిలీలో పెరిగాను నేను. అంటే మా మదర్స్ అందరు వర్కింగ్ సార్, అందరూ చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళకి నాకు బంగారం కావాలి, నాకు షాపింగ్ కావాలి, నేను ఇక వెకేషన్ పోవాలి, నాకు ఇది కొనివా అది కొనివా అని మా ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కడ నేను వినలేదు మా విమెన్ నుంచి. దే వర్ ఆల్వేస్ వెరీ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ సమ్ టైమ్స్ దే యూజ్డ్ టు టేక్ ఓవర్ ద హోమ్ వెన్ ఎవర్ నీడెడ్. సో అలాంటి ఎన్వైరన్మెంట్లో పుట్టాను. సో ఐ నో స్ట్రాంగ్ ఉమెన్స్ తెలుసు మీకు. సో ఐ నో ఐన్ ఎడ్యుకేటెడ్ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ నా థ్యాంక్ఫుల్లీ నా కాలేజ్ నా ఎడ్యుకేషన్ వల్ల నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు మంచిగా చదువుకున్న అమ్మాయిలే, చాలా తెలివిగల అమ్మాయిలు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ చేశారు అవన్నీ తెలుసు నాకు. సో అలాంటి విమెన్ని చూసిన నాకు ఐ ఫీల్ దట్ వరల్డ్ ఆఫ్ విమెన్ చాలామంది షుడ్ నో దట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్ అని నా ఫీలింగ్. సో నా వంతు నేను ఏం చేయగలను నా కన్వర్సేషన్స్ ద్వారా కానీ నా మూవీస్ ద్వారా కానీ చేయాలనుకుంటా. సో అలాంటిది బట్ అగైన్ ఏది పడితే అది కాదు, మంచి స్క్రిప్ట్ ఉండాలి. సో పద్మావతి సినిమా గాంధీ తాత చెట్టు తీసుకొచ్చినప్పుడు వావ్, పిల్లల సినిమా వచ్చి జమానా అయింది. సో ఒక పిల్లల సినిమా, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి అంత పోరాడడం, ఐ వాంటెడ్ టు షో ద వరల్డ్. సో అట్లా. అండ్ శుభం ఈజ్ ఆల్సో, వాళ్ళు ఏం తలుచుకుంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఈక్వాలిటీ. అండ్ ఈక్వాలిటీ ఈజ్ జస్ట్ నాట్ అబౌట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అని మనం ఏదో అనుకుంటాం కానీ అది కాదు యాక్చువల్లీ. సో అట్లా చాలా మంచి పాయింట్స్ ఇలా ఐ లైక్ టు టాక్ అబౌట్ అండ్ ఎంకరేజ్. సో పరదా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సచ్ ఫిలిమ్స్. కరెక్ట్. పరదాలో నాకు అసలు ఏం చెప్పాలనుకున్నారు? ఇది యాక్చువల్ డైరెక్టర్కి క్వశ్చన్, బట్ నాకు అర్థం చెప్తాను. అంటే నాకు డైరెక్టర్ కనబడలేదు కాబట్టి మీరు యాక్ట్ చేశారు కాబట్టి. సో అగైన్ ఇప్పుడు మనం ఒకటైతే మూఢనమ్మకాలు, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్ మూఢనమ్మకాలు. అది ఇంకోటి మనం ఏదో మెహర్బానీ చేస్తానో అనుకుంటాం మన వైఫ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడిదే ఒక సీన్ ఉంటుంది, నువ్వెందుకు పని చేయాలి, నా రాజేష్ గారి పెళ్ళామే, నీకెందుకు పని, నువ్వు చక్కగా ఇంట్లోకి వచ్చి నిన్ను మల్లెపూల్లో పెట్టి చూసుకుంటా అంటే నిన్ను పువ్వులాగా చూసుకో, ఎవడరా చూసుకోమన్నాడు. ఇట్స్ నాట్ లైక్ ఓకే మల్లెపూలు ఇవి అవన్నీ చూసుకో, బట్
తనకి నచ్చాల్సింది తనని చేయనివ్వాలి. కరెక్ట్. అందులోనే ఉంది ప్రేమ. సో అట్లీస్ట్ నా పార్ట్ వరకు నేను హోల్ మూవీ గురించి మాట్లాడలేను, బట్ నా పార్ట్ వరకు నాకు అది బాగా నచ్చింది. బికాస్ వీఆర్ అపోజింగ్ దట్. సినిమాలో చూస్తే ఆ పాయింట్ని అపోజ్ చేస్తున్నట్టు చూపిస్తాం, బట్ మామూలుగా మనం ఇట్లానే స్వీట్ టాక్ చేస్తాం. చాలామంది మెన్ ఇట్లానే స్వీట్ టాక్ చేస్తాం, అరే నేను బాగా చూసుకుంటే నీకెందుకు పని, నేను ఉంటా కదా నీకెందుకు. బట్ నా ఉద్దేశంలో వర్కింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్ గివ్స్ అ ఇండిపెండెన్స్ టు ద విమెన్ టు ఓకే నాకంటూ ఒక ఐడెంటిటీ సార్. ఫర్గెట్ అబౌట్ 10,000 సంపాదిస్తుంది. ఆ ఐడెంటిటీ ఒక ఉమెన్కి ఒక ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ పరదా టాక్స్ అబౌట్ దట్ ఐడెంటిటీ విచ్ ఐ టోటలీ ఇన్ఫర్ అనమాట. అదే నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయా, ఈ మూఢనమ్మకాల వల్ల ఉంటే ఎలా ఇబ్బంది పడతారు. రైట్ యా, అంటే మూఢనమ్మకాలు అంటే నా ఉద్దేశంలో ఈవెన్ ఇన్ మై ఒపీనియన్ ఇవి అన్నీ మాట్లాడాలనిపిస్తాయి. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు దేవుడి దగ్గర కూర్చోద్దు అంటారు, అది ఒక రీజన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, వ్యాలిడ్ కాదు. ఇప్పుడు లైక్ ఐ వుడ్ వాంట్ ఎనీ ఆఫ్ మై విమెన్ టు లైక్. యాక్చువల్లీ ఏమైందంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఉమెన్ పీరియడ్స్ వచ్చినప్పుడు గతంలో ఏం చేసేవాళ్ళు, ఒక దగ్గరుండి 5 రోజులు వాళ్ళు స్నానం చేయనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి పాపం అప్పుడు అది ప్రాబ్లం యాక్చువల్లీ. ఇప్పుడు అది లేదు కదా. అదే సో ఆ పెద్ద పెద్ద మూఢనమ్మకాలు అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఇఫ్ యూ ఓవర్కమ్ ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగానే మంచి విషయాలు యాక్చువల్లీ. కాకపోతే ఎక్కడో నాకు మరీ ఓవర్ డ్రామటైజ్ అయిందేమో అనిపించింది. ఆఫ్ కోర్స్ అది ఇంకా అది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ నాకున్న ఒక నేను కూడా మాట్లాడవచ్చు క్రిటికల్. డెఫినెట్లీ యూ షుడ్ స్పీక్. నాకు అనిపించింది ఆయన 50 రూపాయలు పరదాలు అమ్మే ఫ్యామిలీలో ఒక 20,000-25,000 సెల్ ఫోన్ ఉందంటే కూడా ఓకే చలో కొంచెం లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది. లేదంటే మధ్యలో ఒకసారి భయంకరమైన స్పీచ్ ఇస్తారు అవసరం లేకుండా. ఆడపిల్లల్ని నాకు తెలిసి ఇప్పుడు ఎవరు అంత తక్కువ లేరు. 100 మంది మగోళ్ళని కూడా అలా నించోబెట్టగలరు ఆడవాళ్ళు. దేనికంటే మనం చూస్తున్నాం ఎంతో కంపెనీస్ కానీ సింగిల్ హ్యాండెడ్గా చేసే ఆడవాళ్ళు 100 మంది మగోళ్ళని అలా లైన్లో నించోబెట్టేవాళ్ళు నాకు 100 మంది తెలుసు. అందుకని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే కానీ, బట్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ కథకి ఉమెన్ ఇంత గొప్పది అని చెప్పాలనే ఒక ప్రయత్నం చేశారేమో కానీ, బట్ అట్లాంటి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమన్నా కష్టమేమో. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా దుమ్ము దులిపేస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే సూపర్గా ఉంది అమ్మాయి పర్ఫార్మెన్స్, డీగ్లామర్ రోల్. నాకు అనుపమ గారిలో బాగా నచ్చింది ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. అవి ఒరిజినల్గా ఎవరికైనా ఉంటాయి, అంత క్లోజ్ పెట్టినప్పుడు ఎవరికైనా ఉంటాయి. వాటిని డీగ్లామరైజ్గా చేసి అంతకు ముందేమో సిద్ధు జొన్నలగడ్డతోని కిల్లు స్క్వేర్లో అది ప్రాపర్ గ్లామర్ దాంతో అసలు చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి వచ్చిన దానికి కానీ ప్రవీణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అక్కడ మీరు వేసిన సెట్స్కి కానీ ప్రతిదీ కూడా నాకు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగా నచ్చినాయి. ఆ విలేజ్లో కూడా నటినట్లు నిజంగా ఏంట్రా బాబు ఇలానే ఉన్నారా అన్నట్టుగా చేశారు అందరు కూడా. నాకు పర్ఫార్మెన్స్ల పరంగా వాటి పరంగా లేదు, కాంటెంట్ పరంగానే ఓ చిన్న ఉంటుంది. ఆబ్వియస్గా దాన్నే చెప్తున్నా ఇప్పుడు దాని గురించి. దానికి సంబంధించి నేను ఒక మంచి రివ్యూ కూడా ఇచ్చాను. మీ సినిమాకి మీరు నెంబర్ కాదన్నా కూడా నేను ఒక 3 రేటింగ్ ఇచ్చి అందరూ కూడా ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను. ఎస్పెషల్లీ హర్షవర్ధన్ క్యారెక్టర్లో అది బ్రిలియంట్ క్యారెక్టర్. అది బ్యూటీ ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ ద విలేజ్, హీఈస్ నాట్ విత్ దెమ్, సపరేట్గా ఆయన నడుస్తుంటుంది. అయినా అసలు ఎవరితో కొలాబరేషన్ లేకుండా పండించాడు. అండ్ పండించడం 10 on 10. ఇట్స్ నాట్ లైక్ నేను 7/10 నవ్వాను కదా, 10 on 10 నవ్వారు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ అండ్ దాని తగ్గట్టు సంగీత గారు కాంప్లిమెంట్ చేశారు. అసలు సంగీత గారితో అంటే మీరు టాపిక్ తీసుకురాకపోయినా ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దట్. సో నేను కూడా షూట్ చేశాను కదా ఆవిడతో. గ్రేట్ పర్సన్ అంటే వెరీ ఆవిడ చాలా కూల్గా ఉంటారు అనమాట. అండ్ యాక్టింగ్ చేసినప్పుడు కూడా మీరు చూసుంటారు, వెరీ అంత ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించలేదు నాకు. కానీ చాలా బ్రిలియంట్ యాక్టర్ అబ్బా. ఎఫర్ట్ అంటే దట్ ఈస్ యాక్చువల్ ఎఫర్ట్ టు షో యాజ్ ఎఫర్ట్లెస్. సో నాకు భలే అనిపించారు ఆవిడ మామూలుగా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు నేను ఎంజాయ్ చేశాను. అవుతుంది నిజంగానే. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది మేము కూడా చాలా క్లోజ్, చాలా ఎంజాయ్ చేస్తాను నేను. అంటే షీఈ్ రియల్లీ బ్రిలియంట్, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ అంత సీరియస్ తీసుకోదు, చాలా కామ్ ఉంటుంది, పెద్ద హడావిడే ఉండదు. పెద్ద హీరోయిన్ని కృష్ణవంశీ గారి దగ్గర చేశాను, ఏ ఉండవు. నేనే ఆవిడ దగ్గర ఎక్సైట్ అయిపోయి అడిగాను,
మీరు బాలగారితో చేశారు కదా, ఎలా ఉంటుంది కృష్ణవంశీ గారితో చేశారు. నాకు ఎందుకంటే నేను ఆ ఫ్యాన్ బాయ్ నుంచి వచ్చిన, ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళకి చూసి ఏం చెప్పారు బాలకృష్ణ గారి గురించి? ఏం చెప్పారు? బాలకృష్ణ గారు కాదు, బాల అది చేశారు, పితామహన్ చేశారు కదా. సో ఆయనతో వర్కింగ్ ఎలా, శివపుత్రుడు తెలుగులో, సో ఆయన ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు మీకు? సో ఇట్ వాస్ మోర్ ఆఫ్ డైరెక్టర్ యాక్టర్, మీ ఈక్వేషన్ ఎలా ఉండింది, మీరు ఎలా తీసుకునేవారు? ఎందుకంటే అవి కొంచెం నాకు ఇంకా ఖడ్గంలో అసలు ఖడ్గము ఒక లాస్ట్ లుక్ ఉంటుంది, రవితేజ గారికి సంగీత గారికి ఒక లుక్ ఉంటుంది, అసలు మర్చిపోలేను అది అసలు. సో ఆ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా, కృష్ణవంశీ గారు ఎలా చెప్పేవారు మీకు? మసూదా చూసారా? మసూదా కూడా చాలా హ్యాపీ అయ్యా నేను. మా ఆవిడ మసూదా చేసింది. అట్లానే నా ఊపిరి ఒక సినిమా ఉంటుంది, అవును, చాలా బాగుంటుంది, వడ్డీ గారి. ఆ సినిమాలో కూడా బాగుంటుంది, మంచి లైక్ నేను ఎంజాయ్. అప్పుడు ఈవెన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అఫ్ కోర్స్ అది కూడా అందులో చించేశారు అనుకోండి. ఈ అబ్బాయి చాలా మంచోడు అన్న సినిమా, అందులో కూడా సమ్హౌ షీ హ్యాస్ సర్టన్ మ్యాజిక్ అండి. సో అది కలిసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత సీనియర్ యాక్టర్స్తో పనిచేసినప్పుడు ఆ డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటున్నారు వాళ్ళు అనేది అవి నేర్చుకోండి సార్. ఈ జనరేషన్ నేను అన్నందుకు ఏమనుకోవద్దు, ఈ జనరేషన్ ఆర్టిస్టులు నేర్చుకోవాల్సింది అలాంటి సీనియర్ ఆర్టిస్టులు పనిచేసినప్పుడు వాళ్ళు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వాళ్ళు ఎలా కామ్గా భూమి మీద నడుస్తున్నారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేనే ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్, మేబీ ఇప్పుడు ఏదో వాట్ ఎవర్ హీరో జోన్లో ఉన్నా, ఒక 40 వస్తాయి, 50 వస్తాయి. 50 తర్వాత ఆబ్వియస్లీ ఎవడు హీరోగా తీసుకోడు. సో ఐ లెర్న్ ఫ్రమ్ సీయింగ్ నరేష్ గారు, హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు నేను 40, 50 ఆర్ 60 తర్వాత నాకు నరేష్ గారికి రోల్స్ వస్తాయన్న ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో తన ఎలా క్యారీ చేసుకుంటున్నారు, హీ మైట్ నాట్ బి ద హీరో ఆఫ్ ద ఫిలిం, బట్ తన ఆ మూవీకి యాడ్ చేసే వాల్యూ అంతా ఇంత ఉండదు. సో ఐ వాంట్ టు బి దట్ వెన్ ఐ సూపర్ యాక్టర్ అండి ఆయన. అసలుకి అందరికీ వేరే వేరే అన్నీ కనపడతాయి కానీ నాకు అసలు బ్రిలియంట్ యాక్టర్. మీరు బలబల మగవాడి చూడండి, నేనైతే నరేష్ గారికి అసలు పిచ్చ ఫ్యాన్. సార్ నాకు చిత్రం వాళ్ళ చిత్రం డైలాగ్ చెప్పమంటే చెప్తాను. అదే నేను ఆయనతో కూడా చెప్పాను. ఆయన ఫస్ట్ మామూలుగా అందరు చెప్తారు అని అనుకున్నాడు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను సినిమా మన టైంలో వాటిలో. నేను ఓపెన్గా చెప్పాను నా ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే, నేను ఓపెన్గా చెప్పాను, నాకు నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అని చెప్పి ఓపెన్గా చెప్పాను. సో అది చూసి ఆయన షాక్ అయ్యాడు, ఎవరు ఇంత ఓపెన్గా చెప్పారు, ఎవరు ఇంత బహిరంగంగా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చెప్పారు. ఆయన అప్పుడు హీ ఎంబ్రేస్ మీ అనమాట. దట్ వాస్ ద లాస్ట్ డే ఆఫ్ వీరాంజనేయ విహారయాత్ర. అప్పుడు వరకు నేను చూపిలేదు, నేను మామూలుగా మాట్లాడేవాడిని. అప్పుడు రాగును దెన్ అప్పటి నుంచి ఇంకొంచెం మాకు ఉంటుంది. దెన్ ఆబ్వియస్లీ దెన్ హీ కానీ బాగుంటుంది. వీరాంజనేయ విహారయాత్రలో కూడా కొన్ని పర్టికులర్ సీన్స్లో మీరు చేసింది, మీ సిస్టర్తో గొడవపడిన సీన్లు కానీ, పర్టికులర్గా నరేష్ గారి ఎమోషన్స్ కానీ భలే ఉంటాయి. ఆ సినిమా గురించి చెప్పండి. వీరాంజనేయ విహారయాత్ర బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద లైక్ చాలా సాటిస్ఫైయింగ్ ఫిలిమ్స్. ఎందుకంటే నేను ఎంత చిరంజీవి గారి సినిమాలు చూసి హీరో అనే ఫీలింగ్ వచ్చినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ లివింగ్ ఏ మిడిల్ క్లాస్ లైఫ్. సో రిలేటబిలిటీ వైజ్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు మా డాడీ తీసుకెళ్ళినప్పుడు అవి ఎక్కువ రిలేటబుల్ ఉండేవి. బికాస్ ఐ కుడ్ సీ దట్ మై డాడ్ వాజ్ నాట్ ఫైటింగ్. ఆయన ఎవరితో కొట్లాడేవాడు కాదు. సింపుల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తలగొట్టుకునే లైఫ్ లీడ్ చేసేవాళ్ళం మనం. ఈయన ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ ఫీజు ఎలా కట్టాలి, ఇది ఇవాళ పని అమ్మాయి రాలేదు, ఇవాళ ఇది రాలేదు, అది రాలేదు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు డైలీ. అవన్నీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో, జంధ్యాల గారి సినిమాలో, వీటన్నిటిలో వచ్చాయన్నమాట. సో అలాంటి ఒక వెరీ రిలేటబుల్ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఉన్న మూవీస్ వీరాంజనేయ విహారయాత్ర. అక్కడ ఎవరో హీరోయిన్ ఫాదర్ని ఛాలెంజ్ చేసి నీ కంపెనీ పడేస్తారా అన్నది కాదు. ఇది వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్, వాళ్ళు ఎలా పీక్కుంటున్నారు, వాళ్ళు ఎలా చాలా బాగా అనిపించింది. మీరు అందరూ కూడా, నాకు అందులో నటించిన నలుగురు గుర్తున్నారు, మదరు, ఫాదరు, సిస్టరు. మీ నలుగురి మీదే మోస్ట్ ఆఫ్ ద స్టోరీ నడుస్తుంది కాబట్టి ఇట్స్ బ్యూటిఫుల్ అనిపించింది. ఆ డైరెక్టర్ గారిని కూడా నేను సపరేట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశాను కావాలని, అందుకని నాకు బాగా గుర్తు అసలు. నాకు చాలా పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ, చిన్నప్పుడు ఫ్యామిలీతో చూసిన మూవీ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. తర్వాత ఫ్రెండ్స్తో సింగిల్గా చూసినవి పెద్ద ఎక్స్పీరియన్స్, బికాస్ దోస్ ఆర్ ద యాక్చువల్ మెమరీస్ విచ్ మేడ్ యువర్ చైల్డ్హుడ్. కానీ మీరు పరదా సినిమా కూడా గమనిస్తే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీ, వీటన్నిటికి సంబంధించిన సమస్యలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ హర్షవర్ధన్ గారి క్యారెక్టర్లో
మీరు థియేటర్ మొత్తం గొల్లుమని అవుతారు బికాస్ ఆఫ్ ద వర్షవర్ధన్ గారి క్యారెక్టర్ అందరికి రిలేటబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కాంటెంట్లో మనం ఎక్కడైతే ఉంటున్నామో మన ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, మన బ్రదరో, మన బాబాయో, మన పిన్నో, ఇలా ఉన్న క్యారెక్టర్స్కే ఎప్పుడు రీచబిలిటీ ఉంటుంది. నీకు 100% పరదా సినిమాకి సంబంధించిన హీరోయిన్ పాయింట్ ఆఫ్ స్టోరీ మీరు ఎక్కడో ఎతికితే కనబడింది. ఎగ్జాక్ట్, అవును. బట్ ఈ హర్షవర్ధన్ గారు చేసింది అది పెద్ద ప్రాబ్లం సార్. లెట్స్ సే వైఫ్ ఊళ్ళో లేదు, సింపుల్ అమ్మాయికి జడేయాలి, జడేయడం రావట్లేదు, జడేసి పంపించకపోతే స్కూల్లో కంప్లైంట్ బుక్ రాస్తారు. దట్స్ అ బిగ్ ఇష్యూ దట్ ఫర్ దెమ్. అదే అది చెప్తున్నా, బయట చూసేవాడికి ఆడదే ఉందిలే అనుకునే ఒక చిన్న సమస్య. అది యాక్చువల్లీ బిగ్ ప్రాబ్లం. ఈ దోశ ఒకటి అని చెప్పేసి దోశ పిండి వేయటం కానీ. సో యాక్చువల్లీ దోస్ ఆర్ ద రియల్ లైఫ్. యాక్చువల్లీ అవి మొమెంట్స్. ఇప్పుడు మీరు చేసింది, ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి చేద్దాం అనుకునేది నాకు కూడా, ఇప్పుడు నాకు ఇది ప్రొఫెషనల్ లైఫ్లో తప్పట్లేదు, కానీ మాకు కూడా ఉండదు, మాకు కూడా ఇవే ఛాలెంజెస్. అంతే, పొద్దున పని మనిషి రాలేదు, ఇంకో పని మనిషి పిలవాలా, మనమే తోమాలా, ఏంటి వల్ల ఆ దీంట్లోనే ఇది అవుతూ ఉంటాం.